మిత్రులారా, ప్రభుత్వ గణాంకాలనేవి ఒక మాయాజాలమని, ప్రభుత్వ గణాంకాలలో అబద్ధాలు అర్ధసత్యాలు కలగలిసి ఉంటాయని మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు విశ్లేషించి చూసుకున్నాం. ఈ వారం మళ్ళీ ఒకసారి ప్రభుత్వ గణాంకాల గురించి మాట్లాడుకోవలసిన సందర్భం వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది. దానిలో ఒక విభాగమైన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO అనేది ఎప్పటికప్పుడు 3 నెలలకోసారి త్రైమాసికంలో ఏం జరిగింది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఆదాయం ఎట్లా ఉంది, వ్యయం ఎట్లా ఉంది అని అనేక గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. అటువంటి గణాంకాలను గత వారం ఫిబ్రవరి 29న NSO విడుదల చేసింది. వీటిని సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎట్లా ఉండబోతుంది అని అంచనాలు వేసి, ఆ అంచనాలు కూడా గతంలోనైతే 3 సార్లు వేసేవాళ్ళు, ఇప్పుడు 2 సార్లు వేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగమైన సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. వీటి ప్రకారం 2022-23లో 7% ఉన్న వృద్ధి రేటు 2023-24 నాటికి 7.6% పెరగనుంది. అంటే జాతీయ ఆదాయం, జాతీయోత్పత్తి విపరీతంగా 0.6% గ్రోత్ అంటే అది కొన్ని లక్షల కోట్లు అవుతుంది. ఇంత పెరగనుంది. దీనివల్ల దేశంలో పేదరికం తగ్గుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇటువంటి అనేక అంశాలు ఆ గణాంకాల్లో బయటపడ్డాయి. అట్లాగే అంతకు 1-2 రోజుల ముందే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని దేశంలో ఎప్పటికప్పుడు విడుదలయ్యే ఒక HCES అంటారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక గణాంకాలు విడుదల చేసే సంస్థ ఆ సర్వే చేసింది. ఇది ఆగస్టు 2022 నుంచి జూలై 2023 వరకు చేసిన సర్వే ఆధారంగా దేశంలో ప్రతి కుటుంబము వినియోగ వస్తువుల మీద, ఆహార పదార్థాల మీద ఎంత ఖర్చు పెడుతున్నది అని ఒక అంచనా ఉంటుంది. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు, MPCE అంటారు. ప్రతి వ్యక్తి తలసరి వినియోగం ఎంత ఉంది, నెలవారీ వినియోగం ఎంత ఉంది, వీటి ఫలితాలను కూడా గత వారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సారాంశం ప్రకారం గత 11 సంవత్సరాల్లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 164% పెరిగి నెలకు 3,773 రూపాయలు తలసరి వ్యయం జరుగుతూ ఉన్నది అని చెప్పింది. పట్టణ ప్రాంతాలలో 146% పెరిగి 6,459 రూపాయలకు చేరింది అని చెప్పింది. ఇది 11 సంవత్సరాల మీద. ఇక్కడ అనేక మాయలు ప్రవేశించాయి. నిజానికి ఇది ప్రతి 5 సంవత్సరాలకోసారి జరిగే సర్వే. 2011-12లో గతంలో చేశారు, మధ్యలో 2017-18లో చేశారు. 2017-18లో ప్రభుత్వానికి అనుకూలమైన గణాంకాలు రాలేదు సర్వేలు. ఆ సర్వే ఫలితాలను, ఆ గణాంకాలను బయటపెడితే దేశంలో పేదరికం పెరిగిందని, వినియోగం తగ్గిందని లెక్కలొచ్చుండేవి. అందువల్ల 2017-18లో సర్వే జరిగింది కానీ, సర్వే లీక్ కూడా అయింది కానీ, సర్వే ఫలితాలు బయటపడ్డాయి కానీ, పొక్కాయి కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. 2017-18లో లీక్ అయిన రిపోర్టు ప్రకారం వినియోగం తగ్గింది అని వచ్చింది. దాన్ని ఇప్పుడు 2017-18ని పక్కన పెట్టి 2022-23 నాటికి పెరిగింది, 164% పెరిగింది, 146% పెరిగింది అని చెప్తూ ఉన్నారు. 11 సంవత్సరాల పునాదిని తీసుకొని 11 సంవత్సరాల్లో మధ్యలో చేసింది పక్కన పెట్టి చేయడం ఒక తప్పుడు పద్ధతి అయితే, అంతకన్నా నిజంగానే వినియోగం ఇట్లా పెరిగింది 146%, 164% అంటున్నారు కదా. ఈ 11 ఏళ్లలో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది, ధరల పెరుగుదల కూడా పెరిగింది. వినియోగం పెరిగింది అని అంటే ఈ ధరల పెరుగుదలతో దాన్ని సరిచూడవలసి ఉంటుంది. సరిచూస్తే నిజానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం చెప్పే లెక్కే 40% పెరిగినట్టు అవుతుంది. పట్టణ ప్రాంతాలలో 33.5% పెరిగినట్టు అవుతుంది. కానీ ఈ 2 అంకెలు, అది 164 అన్నా, 40 అన్నా, 146 అన్నా, 33.5 అన్నా, అన్ని దొంగ లెక్కలు, అబద్ధపు లెక్కలు అనడానికి మరొక సూచిక
ఇదే కాలంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నికర జాతీయ ఆదాయం, నికర నెట్ నేషనల్ ఇన్కమ్ 77.42 లక్షల కోట్ల నుంచి 133.48 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 72.34% పెరుగుదల ఉంది. జాతీయ ఆదాయంలోనేమో 72% పెరుగుదల ఉండి, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ప్రజల వినియోగం 40%, 30% ఉందంటే మధ్యలో మిగిలిన 30% ఎవరు కొట్టేసినట్టు? అంటే ఆ లెక్కైనా నిజం కావాలి, ఈ లెక్కైనా నిజం కావాలి. ఈ రెండిట్లోనూ కలగలిసిన అబద్ధాలు ఉండాలి. ఇది మాత్రమే కాదు, మరొక వైపు నుంచి కూడా దీన్ని చూడొచ్చు. నిజంగా పేదరికం తగ్గుతున్నది, వినియోగం పెరుగుతున్నది, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అనుకుంటే జాతీయ చౌక ధరల పంపిణీ విధానంలో ఉన్నవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉండాలి. కానీ అది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. 80 కోట్ల మంది ఇవాళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద, జాతీయ పంపిణీ పథకం కింద ప్రభుత్వం నుంచి చౌక ధరల వస్తువులు, సరుకులు పొందుతున్నారు. అంటే అర్థం ఏమిటి? నిజంగా పేదరికం పెరుగుతున్నది, వినియోగం పెరగడం లేదు అని అర్థం. ఆ పూర్తి రిపోర్ట్లు పట్టుకొని చాలా వివరంగా పరిశీలించవచ్చు. కానీ వాటిని పక్కన పెట్టి అసలు ఈ ప్రభుత్వం లెక్కల విషయంలో, గణాంకాల విషయంలో ఎట్లా భయపెడుతూ ఉన్నది, ఎట్లా నిజమైన లెక్కలు చెప్పకుండా ఉంటూ ఉన్నది, అబద్ధపు లెక్కలే ముద్దు, అసలు లెక్కలు వద్దు అనుకుంటున్నది అనడానికి 3-4 ఉదాహరణలు మాత్రం ఇస్తాను. ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో జనగణన జరగాలి. ఇది 1881లో వలస పాలకులు ప్రారంభించారు. 1891 నుంచి వరుసగా యుద్ధాలు వచ్చిన కాలంలో, కరువులు వచ్చిన కాలంలో, ఉత్పాతాల కాలంలో కూడా ఎన్నడూ జనగణన ఆగలేదు. 2021లో జనగణన జరిగి ఉండవలసింది. 2021లో జనగణన జరపడానికి కోవిడ్ అడ్డం వచ్చింది అన్నారు. సరే, 2022, 2023 2 సంవత్సరాలలో కూడా జనగణన జరపడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే జనగణన గనక నిజంగా జరిపితే ఈ దేశ ప్రజా జీవనం ఎట్లా ఉన్నదో, ఎట్లా దిగజారిపోయిద్దో స్పష్టంగా బయటపడుతుంది. ఇది ఒక అంశం. రెండోది కులగణన. కులగణన జరిపితే సమాజాన్ని చీల్చినట్టు అవుతుంది అని చెప్పి కులగణన జరపమంటున్నారు. కులగణన జరిపినప్పుడే ఏ కులంలో ఎన్ని అవకాశాలు పొందారు, ఎంత సంపద ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఆదాయం పొందుతున్నారు, వారికి ఉన్న దామాషా ప్రకారం వాటా దక్కిందా లేదా బయటపడుతుంది. అవాస్తవమైన లెక్కలు, అవాస్తవమైన గణాంకాలు అనేకం ప్రకటిస్తున్నారు. వాస్తవమైన గణాంకాలు బయటపడడానికి ఈ ప్రభుత్వానికి అభ్యంతరం ఉన్నది. ఇంతకుముందే మనం చెప్పుకున్న HCES హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2011-12లో యూపీఏ పాలనా కాలంలో సర్వే జరిగింది, వివరాలు బయటపడ్డాయి. 17-18లో వీళ్ల పాలనా కాలంలో సర్వే జరిగింది, వివరాలు బయట పెట్టకుండా ఉన్నారు. నాలుగోది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని మరొకటి ఉంది, NFHS అంటారు. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మామూలుగా దేశంలో అనేక సంస్థలు చేస్తాయి. బొంబాయిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ NFHS చేసింది. దీంట్లో NFHSలో చాలా స్పష్టంగా వాళ్ళు గత సంవత్సరం జరిగింది సర్వే. దేశంలో ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ, బహిరంగ స్థలాలలో మరుగుదొడ్లకు పోవడం లేదు, ఫ్రీ అయిపోయింది అది అని ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ ఇది వాస్తవం కాదు. దేశంలో ఇంకా ఓపెన్ డెఫెకేషన్ జరుగుతున్నది అని NFHS బయటపెట్టింది. అట్లాగే క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ దొరుకుతూ ఉన్నది అని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. దేశంలో క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ దొరకడం లేదు, కాలుష్యకారకమైన ఇంధనాలు వాడడం జరుగుతూ ఉన్నది అని NFHS బయటపెట్టింది. దేశ ప్రజలలో అనేక మానవాభివృద్ధి సూచికలలో ఎనీమియా, రక్తహీనత ఎంత ఉంటుంది అని ఒక ప్రమాణం ఉంటుంది. రక్తహీనత సమస్య లేకుండా పోయింది అని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. NFHS రక్తహీనత స్త్రీలలో, చిన్నపిల్లలలో ఎంత ఉంది అని ప్రకటించింది. ఈ నివేదిక రాసినందుకు, ఈ సర్వే చేసినందుకు, సర్వే నివేదిక రాసినందుకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ డైరెక్టర్గా ఉన్న KS జేమ్స్ను ఆ డైరెక్టర్ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అంటే అసలు అంకె అంటే భయపడుతున్నారు.
వాస్తవం అంటే భయపడుతున్నారు. ఇక్కడి నుంచి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ అవాస్తవాలలో ఒక్క అవాస్తవం మాత్రం చెప్పి ఇవాళ ఈ మన పరిశీలన ఆపుదాం. మామూలుగా ఎక్కడైనా రోడ్లు వేస్తారు, ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు అని లెక్క ఉంటుంది. ఇది సర్వసాధారణమైన ప్రపంచవ్యాపితమైన లెక్క. కేంద్ర ప్రభుత్వ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2018 ఏప్రిల్లో ఒక పత్రికా సమావేశం పెట్టి మేము ఇక నుంచి రోడ్లను ఎట్లా కొలవాలి అనేది కొత్త నిర్వచనం ఇస్తున్నాము అన్నారు. ఏమిటా కొత్త నిర్వచనం? లేన్ కిలోమీటర్ అనే ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. అంటే మీ అందరికీ ఆధునిక రోడ్లను చూసిన వాళ్ళందరికీ తెలుసు, 4 లైన్ల రహదారి, 6 లేన్ల రహదారి, 8 లేన్ల రహదారి ఉంటుంది. పాత పద్ధతిలో అయితే అది 8 లేన్లున్నా, 4 లేన్లున్నా, 2 లేన్లున్నా కిలోమీటర్ అంటే కిలోమీటర్ అంతే. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కొలమానం ఏమంటే, ఒక రహదారి ఎన్ని లేన్లు ఉంటుందో ప్రతి లేన్లోనూ కిలోమీటర్ కొలవాలి. అంటే 1 కిలోమీటర్ 8 లేన్ల రహదారి ఉంటే 8 కిలోమీటర్ల రోడ్డు వేసినట్టు. 1 కిలోమీటర్ 4 లేన్ల రహదారి ఉంటే 4 కిలోమీటర్ల రోడ్డు వేసినట్టు. ఇది చెప్పి మా పాలనా కాలంలో వేలాది కిలోమీటర్ల, లక్షలాది కిలోమీటర్ల రోడ్లు పడ్డాయి అని ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చి తప్పు లెక్కలు చెప్పడం, మధ్యలో సర్వే చేయవలసిన సంవత్సరాన్ని తారుమారు చేయడం, జరిపిన సర్వే ఫలితాలు బయటపెట్టకపోవడం, అసలు వాస్తవాలు బయటపెట్టకపోవడం, అబద్ధాలు బయటపెట్టడం, ఇది ఈ ప్రభుత్వపు సారాంశం.